జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట చిరుమర్తి లింగయ్య హాజరుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కొద్దిసేపు క్రితం చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు అధికారి వెంకటగిరి జూబ్లీహిల్స్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన విచారిస్తున్నారు. ఇదే సమయంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఇక్కడ రావడం కొంత చర్చనీయాంశమైంది. కొద్దిసేపు క్రితం ఆయన మాట్లాడినప్పుడు దీనికి ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఇక్కడ విచారణ జరుగుతుందని తెలిసింది, అక్కడికి వచ్చానని చెప్పేసి అన్నారు. సో ఆయన పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతి అన్నతో సంప్రదింపులు జరిపినటువంటి సమాచారంతో పోలీసులు చిరుమర్తి లింగయ్య విచారణ ఇస్తున్నారు. గత గంట సేపటి నుంచి విచారణ అనేది కొనసాగుతుంది. ఆయన మొదట టీఆర్ఎస్ భవన్ వెళ్ళారు, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్తో సహా ఇక్కడ హాజరయ్యారు, కానీ ఆ అడ్వకేట్ మాత్రం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళలేదు, కానీ ఆయన బయటనే ఉన్నారు. సో ఈ కేసులో దర్యాప్తు తర్వాత మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంది. ఆయన బీఆర్ఎస్ భవన్ దగ్గర మాట్లాడిన సమయంలో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, నేను ఎలాంటి ట్యాపింగ్కి పాల్పడలేదనే అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. మీడియాతో మాట్లాడినట్లు విచారణకు హాజరవుతాను, నేను పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలు కూడా సమాధానం చెప్తాను, ఫోన్ ట్యాపింగ్తో బీఆర్ఎస్కు ఏం సంబంధం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాకు పలువురు అధికారులతో మాట్లాడే పరిచయాలు ఉంటాయి, సో అందులో తప్పేమిటి అన్నట్టు ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఈ దర్యాప్తులో పోలీసుల నుంచి, అంటే గతంలో అరెస్ట్ అయినటువంటి నలుగురు నిందితులు పోలీసుల అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి అందులో తిరుపతన్న కాల్ డేటాలో చిరుమర్తి లింగయ్యకి సంబంధించినటువంటి సమాచారం పోలీసులకు లభించింది. అందులో భాగంగానే ఈ అసలు సంభాషించినటువంటి వ్యవహారం మీద దర్యాప్తు చేసేందుకు ఆయన్ని నోటీసులు ఇచ్చి పిలిచారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అప్పుడు మునుగోడు బై ఎలక్షన్లతో పాటుగా జనరల్ ఎలక్షన్ టైంలో పోలీసులతో అటు అధికారులతో సంబంధించినటువంటి ప్రణీత్ రావు ఎస్ఐబిలో ఉన్నటువంటి ప్రణీత్ రావు, తర్వాత మధ్యలో వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఆ తిరుపతన్న భుజంగరావు, వీళ్ళంతా ఫోన్ కాల్ డేటా ఏదైతే ఉందో వాళ్ళు రాజకీయ నేతలు చెప్పిన విధంగా వాళ్ళు ఫోన్ కాల్ని ట్యాప్ చేశారు. ట్యాప్ చేసిన విధంగా ఎవరైతే డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారనే వాళ్ళ వెహికల్స్ అడ్డుకొని ఆ డబ్బు స్వాధీనం చేసుకున్నారనే అంశాన్ని పోలీసులు స్పష్టంగా గుర్తించారు. అందులో అదే విషయాన్ని కోర్టుకు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా చెప్పడం జరిగింది. సో దాని ఆధారంగా ఇప్పుడు చిరుమర్తి లింగయ్యని విచారిస్తున్నారు. మునుగోడు బై ఎలక్షన్ టైంలో కొంత పోలీసులతో ఎక్కువగా సంప్రదింపులు జరిపారు. సో ఎవరెవరితో మాట్లాడారు, గతంలో తిరుపతన్నకి ఇతను ఉన్నటువంటి ఫోన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడారు, తర్వాత టాస్క్ ఫోర్స్తో ఎలాంటి సంప్రదింపులు జరిపారనే అంశం మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆయన విచారణ చేస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ఆధారంగా మరికొంతమందిని ఈ కేసులో కూడా విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కొనసాగుతుంది. ఓటు